ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభాలు. మొదటిగా మీ అందరికీ 2024 సంవత్సరపు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. ఐ విష్ యూ ఆల్ ఆన్ బిహాఫ్ ఆఫ్ అవర్ ఫ్యామిలీ అండ్ అవర్ మినిస్ట్రీ a very happy New Year 2024. దేవుడు గడిచిన కాలమంతా మనలందరినీ కాపాడి ఈ నూతన సంవత్సరంలోనికి అడుగు పెట్టించినందుకు మొదటిగా దేవునికి స్తోత్రం. థ్యాంక్స్ బీ టు గాడ్ ఫర్ కీపింగ్ us all safe and sound the whole of last year and giving us the privilege to enter into his gates, enter into a new year. దేవాది దేవుడు మనలను ఎంతగానో కాచి కాపాడాడు. ఎన్నో ఇబ్బందులైన ఆటంకాలైన అద్భుతాలు చేస్తూ దేవుడు మనల్ని ఈ నూతన సంవత్సరానికి తీసుకొచ్చారు. God had saved us from lot of difficulties, failures and struggles in our life. He saved us and brought us into this new year. ఏంటి రెండు భాషల్లో మాట్లాడుతున్నారు అని అనుకుంటున్నారు కదూ. సో ఈ ఒకే మెసేజ్లో, ఈ ఒకే వీడియోలో రెండు భాషల్లో కూడా నేనే రెండు భాషల్లో మాట్లాడుతూ వాక్యాన్ని అందించాలని నేను ఆశపడతా ఉన్నాను. యూ మైట్ బి థింకింగ్, వై ఈస్ హీ టాకింగ్ బోత్ ద లాంగ్వేజెస్, తెలుగు అండ్ ఇంగ్లీష్, రైట్? I want to give both the languages sermon in the single video so that you people can understand more broader. Let us look into the word of God. దేవుని యొక్క వాక్యాన్ని ఒకసారి ఆలోచన చేద్దాం. What are the plans for the new year? ఈ నూతన సంవత్సరంలో మీకున్నటువంటి ప్రణాళికలు ఏంటి? ప్లాన్ ఏంటి? Did you ever thought? ఎప్పుడైనా ఆలోచన చేశారా? మొదటిగా మనం దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి అనేది మనం నేర్చుకున్నాం గడిచిన వీడియోలో. We learned that we should be thankful to God in every circumstances in the previous video. అయితే ఈరోజు ఒక అబ్రీవియేషన్ని దేవుని యొక్క జ్ఞానంతో మీకు తెలియజేయాలని నేను ఆశపడతా ఉన్నాను. Today I want to give an abbreviation with the knowledge of God to you all. ఏంటది? What is that? Plan. P-L-A-N. Plan. What is the abbreviation for this? దీనికి దేవుడు మాట్లాడుతున్న విషయం ఏంటి మీకు స్క్రీన్ మీద కూడా కనిపిస్తుంది. P అనగా put God first. P means put God first. సో ప్లాన్ అనేటువంటి అబ్రీవియేషన్లో మొదటి అక్షరం P, put God first అనగా దేవుణ్ణి మొదటిగా పెట్టు. Whatever you do in this new year, it may be a new job, new plan of action, new business, new house, whatever you want to do, put God first. ఈ నూతన సంవత్సరంలో మీరు ఏం చేయాలనుకున్నా, ఒక నూతన గృహం కొనాలన్నా, ఒక నూతన వెహికల్ కొనాలన్నా, నూతనంగా ఏదైనా ప్రారంభించాలన్నా, నూతన జాబ్ చేయాలన్నా మొదటిగా దేవునికి ప్రాధాన్యతనివ్వండి. యువర్ ప్రయారిటీ షుడ్ బి టు గాడ్. మీ ప్రాధాన్యత దేవుని కోసం అయి ఉండాలి. రెండవదిగా ఎల్, లీన్ ఆన్ గాడ్. ఎల్ అనగా లీన్ ఆన్ గాడ్. దేవుని మీద ఆధారపడదాం. లెట్ us all lean on God for everything in this new year. Most of the times we depend on people. We depend on our parents. We depend on our children. But firstly, we should come to God, lean on Him, tell your problems to Him. He will give you the solution. చాలాసార్లు మన జీవితంలో కష్టం వచ్చేటప్పుడు, నష్టం వచ్చేటప్పుడు మన తల్లిదండ్రుల మీద ఆధారపడతాం. మీ కుమారుల మీద, కుమార్తెల మీద ఆధారపడతారు. అయితే ఏదైనా సంభవించినప్పుడు దేవుని మీద ఆధారపడడం అనేది ఎంతో ప్రాముఖ్యమైన విషయం. సో ఈ నూతన సంవత్సరంలో ఒక తీర్మానాన్ని తీసుకుందాం. ఏది ఏమైనా ప్రభువా, నీ మీద నేను ఆధారపడతాను. ఐ విల్ లీన్ ఆన్ యూ అట్ ఎనీ సర్కమ్స్టాన్స్ ఇన్ మై లైఫ్.
మూడవదిగా ఏ, PLA, యాక్సెప్ట్ ద సిచ్యువేషన్ అండ్ ప్రైజ్ గాడ్. ఏ అనగా యాక్సెప్ట్ ద సిచ్యువేషన్ అండ్ ప్రైజ్ గాడ్. నీ ముందు ఉన్న పరిస్థితిని నువ్వు అంగీకరించి దానిని బట్టి దేవుని స్తుతించు. అది ఎలాంటి పరిస్థితి అయినా దానిని బట్టి దేవుని స్తుతించు. వాట్ ఎవర్ ద సిచ్యువేషన్ మే బీ ఇన్ యువర్ లైఫ్, యాక్సెప్ట్ దట్ యాజ్ ఇట్ ఇస్. ఇట్ మే బీ అ సారోఫుల్ డే, ఇట్ మే బీ అ హ్యాపీ డే, ఇట్ మే బీ అ డే ఫుల్ ఆఫ్ you are mourning, but still praise God for that. అది ఎలాంటి దినమైనా, రోజంతా నువ్వు ఏడుస్తున్నా, అది నీకు చాలా చెడ్డ దినమైనా, నీకు సంతోషం లేని దినమైనా దేవుణ్ణి స్తుతించు. యాక్సెప్ట్ ద సిచ్యువేషన్. నీ ముందున్న పరిస్థితిని నువ్వు అంగీకరించి దానిని బట్టి దేవుణ్ణి స్తుతించు. అది మూడో విషయం. నాలుగోదిగా చివరిదిగా N, నలిఫై ద గ్యాప్స్ అండ్ టెస్టిఫై. అనగా మీ పాత సంవత్సరంలో ఉన్నటువంటి ఆ యొక్క గ్యాప్స్ అన్నీ కూడా, ఏ విషయాల్లో మీరు ఇంకా ఆశీర్వదింపబడలేదో దానిని ఫిల్ చేసి దానిని గూర్చి దేవుని సన్నిధిలో సాక్ష్యాన్ని ఇవ్వడం. నలిఫై ద గ్యాప్స్ ఇన్ ద ప్రీవియస్ ఇయర్ అండ్ టెస్టిఫై ద మిరకిల్స్ ఇన్ దిస్ ఇయర్. మీ పాత సంవత్సరంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క ఇన్కంప్లీట్ వర్క్స్ని కంప్లీట్ చేస్తూ, దేవుని సహాయం ద్వారా కంప్లీట్ చేస్తూ, దేవుని సన్నిధిలో టెస్టిఫై చేయడం, సాక్ష్యం చెప్పడం దేవుని నామానికి మహిమార్థం. ఈరోజు ఈ మాటలు ఎక్కడి నుంచి మీరు వింటున్నారు? టుడే యూ మే బి లిస్నింగ్ దిస్ వర్డ్స్ ఫ్రమ్ ఎనీవే. గాడ్ ఇస్ స్పీకింగ్ టు యూ. దేవుడు మీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఈ 4 విషయాలు ఎప్పుడైతే మనం ఫాలో అవుతామో దేవుడు మన జీవితాలను ఆశ్చర్య రీతిగా చేయగల సమర్థుడు. When we follow all these 4 steps of plan, we will be blessed to many and many. Today lot of us need blessings. మనందరికీ ఆశీర్వాదాలు కావాలి. But where it come from? అది ఎక్కడి నుంచి వస్తుంది? It comes from the Lord. అది దేవుని నుండి మాత్రమే వస్తుంది. Today, whatever your situation may be, whatever your problem may be, when you depend on God, when you lean on God, when you put God first in your life, when you accept the situation and praise God, when you nullify your things in the previous year and testify God, God will do miraculous thing in your life. మీ జీవితంలో పరిస్థితి ఏదైనా దేవునికి ప్రాధాన్యతనిస్తూ, ప్రతి పరిస్థితిలో దేవుని మీద ఆధారపడుతూ, ఎలాంటి పరిస్థితినైనా దాన్ని అంగీకరించి ప్రభువుని స్తుతిస్తూ, ఎప్పుడైతే పాత సంవత్సరంలో ఇంకా పూర్తి చేయబడని పనులు ప్రభు సహాయంతో పూర్తి చేసి సాక్ష్యం ఇస్తామో, దేవుడు ఆశ్చర్య రీతిగా మన జీవితాలను ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. ఈరోజు మీ జీవితాలు ఆశీర్వదింపబడాలి అంటే మీరు దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడాలి. టుడే ఇఫ్ యు వాంట్ యువర్ లైఫ్ టు be blessed, come to the presence of God. Fall on his feet. Tell God, Lord, I am really sorry. Apologize him. Ask him for sorry. And he's a very grace keeper, peacemaker. He will bless you, bless me, bless all of us. ఆయన కృపామయుడు, దయామయుడు, శాంతి కలిగిన వాడు కనుక మనలను ఆశీర్వదించే సమర్థుడు. Let us all close our eyes and pray to God. మనందరం కళ్ళు మూసుకుందాం, ఒక చిన్న ప్రార్థన చేద్దాం. Gracious Heavenly Lord, Father Almighty, we praise you, Lord. We thank you for all the blessings you have showered upon us. ప్రభువా, మహోన్నతుడానికి స్తోత్రాలు, కృపగలిగిన దేవానికి స్తోత్రాలు. ఇప్పటి వరకు మా జీవితంలో నువ్వు చేసిన ప్రతి కార్యాన్ని బట్టి నీకు స్తోత్రాలు. You have kept us safe and sound whole of last year and gave us a new hope, a new courage, a new year, new day, new month to praise you, Lord. గడిచిన కాలమంతాను మమ్మల్ని కాచి కాపాడి ప్రభువా నిన్ను స్తుతించడానికి ఒక నూతన సంవత్సరాన్ని, నూతన దినాన్ని, నూతన నెలను మాకు ఇచ్చినందుకు నీకు స్తోత్రాలు. Today we are alive only because of your grace. ఈరోజు మేము బ్రతుకున్నామంటే అది కేవలం నీ కృపను బట్టి మాత్రమేనయ్యా. Lord, bless each and every one of them who's listening to this message from wherever they are, Lord. ప్రభువా, ఈ వాక్యాన్ని ఎక్కడి నుంచి వింటున్నప్పటికీ వారందరికీ నిజమైన ఆశీర్వాదము కలుగునుగాక. ప్రభువా, ఈ నూతన సంవత్సరం వారి జీవితంలో ఎన్నడూ లేని రీతిగా అద్భుతాలు వారు చూచుదురుగాక.
Lord, may this new year bless each one of them in a mighty way, Lord, that they have never experienced such miracles in their life. Bless them, bless them, bless them. ప్రభువా, వారిని ఆశీర్వదించు, ఆశీర్వదించు, ఆశీర్వదించు. యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. We ask in the most precious name of our Lord Jesus Christ. Amen. Praise the Lord.